నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే ఎంత ప్రతిఘటన వచ్చినా ప్రజల నుంచి, సమాజం నుంచి బీచ్ షాక్స్ ఏర్పాటు చేసేందుకే వాళ్ళు సిద్ధపడినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు హోంమంత్రి అనిత గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టాల్సిందే అని ఆయన నుంచి వచ్చిన ఆర్డర్ అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. తర్వాత మన టీడీపీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఈ బీచ్ షాక్స్ పెట్టడం వల్ల మన సంస్కృతి దెబ్బతినే అవకాశం ఏం లేదు, బీర్లు, కూల్ డ్రింక్స్ కన్నా బీర్లు మరింత బెటర్ ఆరోగ్యానికి, అక్కడ వాటిలో క్యాలరీస్ ఉండవు, తర్వాత షుగర్ ఉండదు, ఇలాంటి మాటలు అయితే చెప్పారు. సో ఏంటంటారు, అంటే టీడీపీ ఎందుకు ఇంత పర్టికులర్గా ఉంది ఇది ఖచ్చితంగా తీసుకురావాలని వీటిని? అంటే బీచ్ షాక్స్ వ్యక్తి వాళ్ళు ఏదో మద్యాన్ని ఏరులై పారుస్తారు, ఇవన్నీ పిచ్చి మాటలు చాలామంది మారుతున్నారు. కానీ ఓకే, నిజానికి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి విశాలమైనటువంటి తీర ప్రాంతం మొత్తాన్ని గోవీకరణ చేయాలి అనేది ప్రోగ్రాం. గోవాగా మార్చాలి అని. ఓకే, తీర ప్రాంతం మొత్తాన్ని గోవాగా మార్చేస్తే జనాలందరూ అక్కడికి పోయి ఎంటర్టైన్మెంట్ పొందుతారు. నిక్కర్లు వేసుకోకుండానో అలా తిరిగేస్తూ ఉంటారు ఆ బీచ్లో. కాబట్టి దీన్ని ఒక ఇండస్ట్రీగా మార్చాలి అనుకుంటున్నారు. ఓకే, దానికి టూరిజం అనే ఒక పేరు పెట్టారు. టూరిజం కిందే చేయాలి వ్యాపారం. అవును. అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇజాలన్నీ నశించినాయి. కమ్యూనిజము, క్యాపిటలిజము, ఇవన్నీ పిచ్చి మాటలు, కాలం చెల్లిన ఇజాలు అన్నాడు ఆయన మనసులో మాట పుస్తకమా సార్? అందులో ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు. ఇజాలకి కాలం చెల్లింది, ఇప్పుడు బతికున్నటువంటి ఇజం ఒకటే, అది టూరిజం అన్నాడు. కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి అదే జరిగింది, అదే జరుగుతుందని అనుకుంటాడు ఆయన. ఓకే, అనుకుని అందులో భాగంగానే ఇప్పుడు ఇది నిజానికి కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఏది, ఈ తీర ప్రాంతాలు మొత్తాన్ని గోవాగా మార్చాలి అని. ఇక్కడ మద్యపానం ఏరులై పారుతుందని చాలామంది మారుతున్నారు, కానీ కాదు. ఓకే, అది ఉంటుంది. దాంతోపాటు ప్యారలల్గా డ్రగ్ బిజినెస్ నడుస్తుంది ఈ తీర ప్రాంతం అంతా. ఓకే, దాని గురించి మాట్లాడట్లేదు ఎవరు. గోవా ఇప్పటికే డ్రగ్స్ కి, గంజాయికి అడ్డాగా ఉంది. అవునండి, గోవా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మొత్తం డ్రగ్ మాఫియాకి అప్పచెప్పేస్తున్నారు. ఓకే, వాళ్ళు రంగంలోకి దిగుతారు. దిగి దానికి రాజకీయ పండు ఉంటుంది. అవును. అంటే పొలిటీషియన్స్కి సంపాదనకి ఏది అడ్డు కాదు, నైతికతలు ఇలాంటివి ఏవి లేవు. అలాగే నైతికత కాదు, అసలు నైతికత అనేది ఇల్లాజికల్ పదం. ఓకే, ప్రజల పట్ల బాధ్యత, జవాబుదారీతనం వీళ్ళెవరికీ లేవు. జస్ట్ పదవి, డబ్బులు చేసుకోవటం, ఎలా, అంతకు మించి వీళ్ళకి వేరే ప్రయారిటీస్ ఏవి ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. వీళ్ళు రేపు ఈ ఓపెన్ అవ్వబోయేటువంటి బీచ్లన్నిటినీ కూడా డ్రగ్ బిజినెస్కి వాడేసుకుంటారు. ఓకే, అక్కడికి ఈ డ్రగ్ సరఫరా చేసుకునే వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తారు, ఏదో ఒక వే చూపిస్తారు. అట్నుంచి నడుస్తూ ఉంటుంది బిజినెస్. వీళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి డబ్బులు వస్తాయి, డ్రగ్ సర్క్యులేషన్ నడుస్తూ ఉంటుంది. ఓకే, అందుకని ఈ బీచ్లన్నింటినీ గోవాలుగా మార్చడం, దీన్ని గోవీకరణ అంటున్నాను. ఓకే, ఇలా గోవాగా మార్చటం అనే ప్రోగ్రాంలో భాగంగానే ఇవన్నీ చెప్తున్నారు. వీళ్ళు జస్ట్ మందు మీద కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడుతున్నారు, కానీ మందు కంటే ప్రమాదకరమైన పరిస్థితులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి. అవి తీర ప్రాంతం వరకే కన్ఫైన్ అయి ఉండవు, తీర ప్రాంతంతో లింక్ అయినటువంటి ప్రాంతాలన్నింటిలో విస్తరిస్తాయి. అనేక గొడవలకి, గందరగోళాలకి దారితీస్తుంది. యూత్ మరింతగా భ్రష్టు పెట్టే ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటాడు, ఎలా వ్యవహరిస్తాడు ఇలాంటి వ్యవహారాలు అనేది తెలుసుకోవటానికి పెద్దగా ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. ఆయన పదవిలోకి వచ్చిన పద్ధతి చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఆయన పదవిలోకి రావడానికి కారణం ఏమిటి? ఆ రోజున ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం అనటం, అది మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీసింది. ఆ దెబ్బతీసి ఈ ఎన్టీ రామారావు అనేవాడికి చెక్ పెట్టి పక్కకి నడపగలిగిన సమర్థుడు ఎవరు అని వెతుకుతుండగా ఈయన రాడార్లోకి వచ్చాడు. అక్కడి నుంచి డీల్ సెట్ చేసుకుని ఎన్టీఆర్ని పక్కకు జరిపి ఆ డబ్బులన్నీ పోగేసి వ్యవహారాన్ని చక్కదిద్దుకోగలిగాడు. ఓకే,
అందుకని అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్గా మద్యపాన నిషేధం అనే దాన్ని తీసేసి సంపూర్ణం అనేది కాదు, అసంపూర్ణ మద్యపాన నిషేధం అని మార్చేదానికి నెమ్మదిగా షాప్స్ ఓపెన్ చేసి జనాలకు కాస్త మందు పోసి సంతృప్తిపరిచి అలా నడుపుకుంటూ వెళ్ళిన చరిత్ర అయింది. ఓకే. కాబట్టి ఆయన తాగుతాడా తాగడా, ఎప్పుడైనా చిన్నప్పుడు ఎప్పుడో తాగుంటాను అని ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. చెప్పారా సార్? ఒక ఫోటో కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదా, మీరు చూసే ఉంటారు ఆ ఫోటో. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలోనే చెప్పాడు ఆయన. ఓకే. నేను రెగ్యులర్ ఇది కాదు, ఓకే, ఎప్పుడూ అని. ఓకే. ఓకే. నేను జనరల్గా సిగరెట్ మందు ఇలాంటివి ఏవి లేవు నాకు. అంటే వ్యసనాలు అనేది మన ఎదుగుదలకు అడ్డంకి అని నేను నమ్ముతాను అని కూడా చెప్పాడు ఆయన. ఓకే. ఓకే. కాబట్టి అదొక ధోరణి మనిషి ఆయన. సో ఆయనతో మనకు ఆ ఏరియాలో పెద్దగా గొడవలు అక్కర్లేదు, కానీ ఓకే, ఆయన ప్రధానంగా ఎక్కడైనా వ్యాపారానికి చూస్తాడు, ఇక్కడ బిజినెస్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది మాత్రమే చూస్తాడు ఆయన. ఆ యాంగిల్లో ఇది నిజానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే అదానీ గారు వచ్చి కలిసి వెళ్ళాడు ఆయన చివరి రోజుల్లో, ఎలక్షన్స్కి ముందు. అమిత్ షా గారి ఆశీర్వాదంతో. ఎందుకు కలిశారు అంటే ఇందుకే, ఓకే, ఈ బీచ్ షాప్స్ ఓపెన్ చేద్దామని. అయితే అప్పటికి టైం చాలా తక్కువ ఉంది. ఓకే, తక్కువ ఉంది. ఆయన మాట్లాడిన విషయం అయితే ఇదే, అది అవ్వలేదు, ఇప్పుడు నడుస్తుంది. ఓకే. అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రాకముందు 2019కి ముందు ఒక ఇచ్చిన హామీలో ఒకటి క్రమేణా మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు. సో కారణాలు ఏమైనా కూడా అదైతే జరగలేదు. తిరిగి మద్యం పాలసీ అనేది ఆయనకి ప్రభుత్వం కూలిపోవటానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయింది. ఆయన మద్యాన్ని అడ్డం పెట్టుకుని బిజినెస్ చేశాడు. ఓకే, జగన్ గారు కూడా. ఓకే, అంటే ధరలు పెంచాడు. ధరలు పెంచితే ఆటోమేటిక్గా జనం తాగడం ఆపేస్తారు అని ఒక లాజిక్ మాట్లాడాడు. ఓకే, కానీ దాని వెనకాల బిజినెస్ కోణం ఉంది. బిజినెస్ నడిచింది. ఓకే, బిజినెస్ నడిచింది. వీళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఇంటికి చేరిన డబ్బు తిరిగి ఈ మద్యం దుకాణాల ద్వారా గవర్నమెంట్కే చేరింది. పైగా ఆ రోజుల్లో అవుట్లెట్లన్నీ కూడా గవర్నమెంటే నిర్వహించింది, నగదు మాత్రమే స్వీకరించారు. అంటే సంక్షేమ పథకాల నుంచి మద్యం షాపులకి, మద్యం షాపుల నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి మళ్ళీ తిరిగి ఇట్లా సర్క్యులేట్ అవుతా ఉందంటారు. అంతే, అంత మించి ఏం జరగల. కాబట్టి ఈ రోజున సంక్షేమ పథకం పేరుతో వాళ్ళ ఆవిడకో అతనికో ఏదో డబ్బులు పడతాయి. ఆ డబ్బులు సాయంత్రానికి అక్కడ షాప్కి వెళ్ళిపోతాయి. ఓకే, ఈ సైకిల్ నడిపాడు ఆయన. అంతకు మించి చేసింది ఏమీ లేదు, ఉద్ధరించింది ఏమీ లేదు. ఓకే, చంద్రబాబు నాయుడు మంచి స్కీమరు. ఆయన దేనిలోనైనా వ్యాపారం చూస్తాడు. ఆ వ్యాపారాన్ని కూడా ఎలా నడపాలో ఆయనకు తెలుసు. అలాగే దానిలో ఏ రకమైనటువంటి విమర్శకి తావు లేకుండా ఒక జస్టిఫికేషన్ వే చూస్తాడు ఆయన. ఓకే, చూసి ఆ పద్ధతిలో నడిపిస్తాడు. ఓకే, ఇది కూడా అదే, పల్లా మాట్లాడింది కూడా ఆ కోణంలోనే. ఓకే సార్, ఇప్పుడు సహజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంత మద్యం సేవించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది, మద్యం సేవించిన వారి కన్నా కూడా. అంటే దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణలో మరికొంత ఎక్కువ ఈ కల్చర్ అనేది పెరిగింది ఈ మధ్యకాలంలో. సో పబ్లిక్ పర్సెప్షన్ కూడా మద్యానికి అనుకూలంగా ఉంది. సో మనం బీర్ హెల్త్ డ్రింక్ అంటే, లేదంటే కూల్ డ్రింక్ కన్నా ఇది మరింత ఆరోగ్యకరం అని చెబితే ఈ వీళ్ళ ఓట్లన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు గతంలో కూడా చూసాం మనం, ఆయన మేము అధికారంలోకి వస్తే 50 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తామని కూడా మాట్లాడారు వీర్రాజు గారు, ఆయన సోము వీర్రాజు. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తుంది అంటారా? ప్రజల పర్సెప్షన్ అనుకూలంగానే ఉంది వీటికని. అంటే ఆల్రెడీ మద్యం ఏర్లై పారుతోంది అక్కడ. కొత్తగా వాళ్ళు మంచి షాపులు పెట్టారు. అంటే ప్రైవేట్ సెక్టార్లోకి మారింది వ్యవహారం అంతా. ప్రభుత్వ అవుట్లెట్లు తీసేశారు కాబట్టి మంచి షోకేజ్లు, మంచి ఎన్విరాన్మెంట్లో షాపులు, బార్లు వచ్చేసినాయి అక్కడ. కాబట్టి ఆల్రెడీ నడుస్తోంది బిజినెస్. ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతోంది బీచ్ల్లో మీరు వెళ్ళి సరదాగా డ్రింక్ చేసి అలా కాసేపు దొర్లి వచ్చేయచ్చు సముద్రంలో. ఓకే,
దీనికి తోడు డ్రగ్ బిజినెస్ జరుగుతుంది అక్కడ. అంటే ఇక రాబోయే ప్రమాదం ఇదంతా కూడా. అంతే, ఇప్పటి వరకు లేదు అక్కడ, ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చోట్ల రిసార్ట్స్ ఉన్నాయి, శ్రీలంకలోను అలాంటి చోట్ల. అవును, అక్కడ నడుస్తోంది బిజినెస్. ఓకే, అక్కడ రిసార్ట్ బేస్గా నడుస్తోంది. ఇప్పుడు అలా కాదు, బీచ్లోనే పెట్టేస్తారు. ఇప్పుడు వైజాగ్ బీచ్లో అప్పడాలు, అలాగే వేరుశనగకాయ అంటారు, అలాగే దాని పేరు ఏమిటి, ఐస్ క్రీమ్ ఇవే అమ్ముతారు కదా బీచ్లో అయితే, అమ్మేవైతే ఇవే. దాంతో పాటు ఒక చిన్న ఇది కూడా పెడతారు, చిన్న కౌంటర్ పెట్టేసి అక్కడికి వెళ్ళి మీరు చెప్పిన పర్సంటేజ్లో మిక్స్ చేసి ఒక షాట్ ఇస్తాడు నాకు గ్లాసులో. మీరు అడిగిన డ్రింక్, మీరు అడిగిన మోతాదులో సోడా కలిపి ఇచ్చేస్తాడు. ఓకే, అది ఒక చిన్న ప్యాక్లో ఉంటుంది, అది దానిలో స్ట్రా వేసుకుని వెళ్ళిపోతాడు ఇటు సముద్రంలోకి. వెళ్ళిపోయి అలా అలా ఈత కొడుతూ మందు తాగుతూ అది ఏదైనా జరగచ్చు, అది వేరే గొడవ. అలా సరదాగా ఎంజాయ్ చేసేసి వచ్చేస్తారో వెళ్ళిపోతారో, ఆ తర్వాత వాళ్ళ ఫేట్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి అలాంటి సదుపాయం కల్పించబోతున్నారు బీచ్ల్లో. అంటే ఇప్పుడు ప్రైవేటు సంస్థలకి ఈ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్తారు కాంట్రాక్ట్ లాగా. అవును. సో దీని వెనకాల మోస్ట్లీ ఏదో ఒక టూరిజాన్ని డెవలప్ చేయడం కన్నా కూడా బిజినెస్ యాంగిల్, రాజకీయ నేతలకి, తమ పార్టీ నేతలకి దోపిడీ ఇన్కమ్ సోర్స్ గా భావిస్తున్నారా? ఇన్కమ్ సోర్సే ఇది, చాలా స్పష్టంగా. అదానీ లాంటి బిగ్ హ్యాండ్స్ ఉన్నాయి దీని వెనకాల. వాళ్ళు ఇప్పుడు రంగంలోకి వస్తారు నెమ్మదిగా, వచ్చి వాళ్ళందరి సహకారంతో ఈ ప్రాజెక్టు నడుస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని బీచ్ల్ని ఇలా మార్చాలనేది వాళ్ళ ఉద్దేశం. అందులో భాగమే ఇది కూడా. సో ప్రజలు ఇప్పుడు వ్యతిరేకించాలంటే ఇప్పుడే వ్యతిరేకించాలి, పెట్టే ముందే. సో ప్రజలు దీనిపై ప్రతిఘటించాల్సిన అవసరం ఎంత ఉందంటారు ఇప్పుడు వైశాఖ ప్రజలు? కానీ ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది, ప్రజలకు కూడా తెలుసు ఆ విషయం. కానీ వాళ్ళని ఆర్గనైజ్ చేసేది ఎవడు అనేది ప్రశ్న ఇప్పుడు. అంటే వైఎస్ఆర్సీపీ కూడా యాక్టివ్గా ఎందుకు మాట్లాడలేదు అంటారు? అంటే ఇప్పుడు అది దానివల్ల ప్రమాదం పొంచి ఉందనే తెలుసు ప్రతిపక్షానికి, ఎందుకు దీని మీద యాక్టివ్గా మాట్లాడటం? రంగంలోకి దిగాలి కదండి, దిగిన తర్వాత తెలుస్తుంది. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా రావాలి, వచ్చి రోడ్ల మీదకి వచ్చి గొడవ చేసి ఆపాలి. ఆపకపోతే ప్రమాదం. ఓకే, మొత్తం తీర ప్రాంతం అనుకుంటున్నారు కానీ తీర ప్రాంతం కాదు, ఇన్ టోటల్ అది డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మారే ప్రమాదం ఉంది. అందుకని ఇప్పుడు ఇది నవ్యాంధ్రప్రదేశ్ లాంటి విచిత్రమైన పదాలేవో వాడుతూ ఉంటాడు ఆయన. అలా డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మారుతుంది అది. ఓకే, అందుకని ఈ ప్రాజెక్ట్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది, బలంగా చూడాలి. ఓకే, ఏ మేరకు కదులుతారు అనేది వాళ్ళు సమస్యను అర్థం చేసుకుంటే కదులుతారు. ఓకే, ప్రయోజనం ఉంది అనుకుంటే. ఇది ఢిల్లీ దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు అవుతుందేమో, అంటే అదాని గనక ఇన్వాల్వ్ అవుతాయి, ఇది యాంటీ ఢిల్లీ ప్రోగ్రామ్ కింద మారుతుందేమో, ఢిల్లీ దేవుడికి కోపం వస్తుందేమో అని అనిపిస్తే ఓకే, జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు వెనక్కేసే ప్రమాదం కూడా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు కానీ లేదంటే అనిత గారు కానీ మేము పెట్టి తీరుతాము, ఇందులో తప్పేం లేదు అంటే ఇంత ఓపెన్గా చెప్తున్నారు. అంటే ఒక అడాసిటీ అయితే కనపడుతుంది వాళ్ళలో. అంటే ఇప్పుడు కల్చర్ అండి, రోజువారీ సరదాగా నైట్ విపరీతంగా స్ట్రైన్ అయిపోతుంది, గతంలో లాగా లేవు జీవితాలు అని చెప్తున్నారు వీళ్ళే. అవును, సాయంత్రం పూట కొంచెం రిలాక్సేషన్ కోరుకుంటున్నాడు మనిషి, చిన్న బీరో పాడో తాగి. దాన్ని ఎందుకు మనం కాదనాలి? ఏదో ఒక నిబంధనలాగా ఎందుకు కంట్రోల్ చేయాలి? తాగనివ్వండి. అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన ప్రభుత్వాలే బీర్లు తాగండి అని చెప్పటం ఇది చాలా కొత్తగా లేదంటారా సార్? ఇప్పుడు మద్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, అసలు మార్కెట్ ఎకానమీ దాని మెకానిజం అర్థం కాకపోతే ప్రమాదం. యంత్రం రోజుకి 10 వస్తువులు తయారు చేస్తుంది. ఆ 10 వస్తువులు ఒక ఊళ్ళో 5గురే ఉంటారు. ఓకే, 5గురికి 5 వస్తువులు అమ్మేసిన తర్వాత 5 వస్తువులు మిగిలిపోతాయి. యంత్రం నిద్రపోదు, మర్నాడు కూడా 10 వస్తువులు తయారు చేస్తుంది. ఆ రోజు 15 అవుతాయి. ఓకే, 15లో 5 అమ్ముడవుతాయి, 10 ఉంటాయి వీడి దగ్గర. రెండో రోజుకి ఇంకొక 5 యాడ్ అవుతాయి, 15 అయిపోతాయి. ఏం చేయాలి వీటిని? యంత్రం తయారు చేసిన తర్వాత వీడు మురగబెట్టుకోలేడు కదా, పక్క ఊరు వెళ్ళి అమ్ముతాడు. ఇలా పక్క దేశాల వరకు అమ్ముకోవాల్సి వస్తుంది. అలాగే కొన్ని సెగ్మెంట్స్ తాగకూడదు అనే నిబంధన ఉంటుంది, మందు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆడపిల్లలు తాగాలి,
3 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు తాగితే అంతకంటే ఆనందం ఏముండదు వ్యాపారానికి. వ్యాపారానికి, కంపెనీలకి ముఖ్యంగా. అవునండి, మద్యం తయారీ కంపెనీలు ప్రొడక్షన్ చేసే మిషన్ ఉత్పత్తి చేసే దానికి ఒక వైడ్ స్పాన్ ఉండాలి కదండి. అవును అవును, కస్టమర్ బేస్ అంటారు దాన్ని. కస్టమర్ బేస్, ఆ కస్టమర్ బేస్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి ప్రమోషన్ ఉండాలి. ఓకే. అందుకని రిలాక్సేషన్ అనే పేరుతో మందు తాగటం అనేది ఒక కల్చర్గా డెవలప్ చేశారు. నార్మలైజ్ అయిపోయింది. నార్మలైజ్ చేసి అది ఒక కల్చర్గా మార్చారు. నార్మలైజ్ చేయటం అనే స్థాయి దాటి ఇది పార్ట్ ఆఫ్ సంస్కృతి అంతే. ఇది కల్చర్. సరదాగా వెళ్ళి తాగుదాం కాసేపు కూర్చొని, ఏంటి ఏమైనా ఉందా ఈరోజు అని ఆడపిల్లలు కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చేసింది. అవును, ఇది భార్యాభర్తలు కలిసి చాలా కనపడుతున్నాయి. దాంతోపాటు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా తాగే అవకాశం కల్పించాలి అనేది కూడా ఉంది. వీధికి బెల్ట్ షాపులు, వీధికి వైన్ షాపులు కాదండి. ఈ మధ్యకాలంలో మల్టీప్లెక్స్ చైన్ వాళ్ళు ఒక పిటిషన్ పెట్టున్నారు ప్రభుత్వం దగ్గర. ఓకే. అది ఇంకా వాళ్ళు సంతకం పెట్టాల, పెండింగ్లో ఉంది. వాళ్ళు అడిగింది ఏంటంటే సినిమా థియేటర్స్లో కూడా డ్రింక్ అలౌ చేయండి అని అడిగారు. డ్రింక్ అలౌ చేస్తే ఆల్కహాల్. అవునండి. ఓకే. మందు తాగుతూ సినిమా చూస్తారు. ఓకే ఓకే. మందులో సినిమా మంచింగ్గా మారబోతోందా అని చెప్పి బాలీవుడ్లో ఒక ప్రముఖ నటుడు కామెంట్ చేశాడు. ఓకే. కాబట్టి ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది బిజినెస్, మందు బిజినెస్. ఓకే. ప్రతి చోట ఎవడైనా సరదాగా ఒక గర్ల్ ఫ్రెండ్తో అలా సినిమాకి వెళ్ళి కొంచెం వైన్ తీసుకుని అలా కూర్చుని సినిమా మానాన సినిమా నడుస్తూ ఉంటుంది, వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు, ఎవరి గోల వాడిదే. ఏది కాన్సన్ట్రేటెడ్గా ఏది నడవకూడదు. ఓకే. అందుకని ఇది ఒక సెలబ్రేటివ్ ఈవెంట్ స్పేస్గా మారిస్తే తప్ప వ్యాపారం నడవదు. మేము వీటిని ఈ వ్యాపారం నడపాలంటే మాకు డ్రింక్కి కూడా పర్మిషన్ ఇవ్వాలి అని వాళ్ళు గవర్నమెంట్ ముందు ఒక లెటర్ పెట్టారు. అది ఎట్లా పాసిబుల్ సార్ వాళ్ళు లెటర్ పెట్టడానికి? ఎందుకంటే ఫ్యామిలీస్ వస్తాయి, పిల్లలు వస్తారు, అంటే తాగని వాడు ఎవడు. ఓకే. మీరు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు కానీ ఇక్కడ రెస్ట్రిక్షన్స్ లేవు. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేస్తున్న పని అదే. ఓకే. అది లోపలే చేయడానికి అవకాశం కల్పించడానికి ఎందుకు మీరు హెసిటేట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఓకే ఓకే. కాబట్టి మారిన ప్రపంచంలో మారుతున్నటువంటి పద్ధతుల్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి అన్న టోన్లో పల్లా గారు కావచ్చు, అనిత గారు కావచ్చు, మాట్లాడటంలో తప్పుందని నేనైతే అనుకోవడం లేదు. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.